బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకుని గెలిపించుకోవడానికి అనేక విధాలుగా అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని వీళ్ళైతే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ రోజు ఒక సభలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ చే ఔర్ 11 ఎన్డీఏ 9-11 అంటూ ఒక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆ వ్యాఖ్యలు ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. ఆ వ్యాఖ్యల గురించి అంటే తన కుటుంబంలో 9 మంది సంతానం, తన భార్య తను కలిపితే 11 మంది. ఈ 11 మందిని నవంబర్ 11వ తారీఖున ఎన్నికలతో పోల్చారనమాట. అందువల్ల ఇప్పుడు ఈ 11 అనే పేరు వింటేనే ఎన్డీఏ పారిపోతుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు బీజేపీ జేడీయూ నేతలైనటువంటి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా గట్టిగానే వాయించేశారు లాలూ ప్రసాద్ యాదవ్కి. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రేమ పిల్లల మీద ఎలా ఉంటుందంటే ఒక ధృతరాష్ట్రుడి ప్రేమ. ధృతరాష్ట్రుడితో పాటు 100 మంది కౌరవుల మీద ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమ ఎలా ఉందో ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అలాంటి ప్రేమని కనబరుస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు అధికారం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే కౌరవుల కోసం నిలబడ్డాడో, పాండవులు దూరం చేసుకున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతోంది అంటూ ఉప ముఖ్యమంత్రులు విజయ్ సింహ, సామ్రాట్ చౌదరి ఇద్దరూ కూడా లాలూ ప్రసాద్ యాదవ్కి ఈ విధంగా అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది.